టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడు అనర్హుడు, ఆయనను తక్షణమే ఆ పదవి నుంచి తొలగించాలి. హైందవ ధర్మానికి ప్రమాదికారి, తిరుమల తిరుపతి పవిత్రకు తీవ్ర భంగం. వైఎస్ఆర్సీపీ నేతల నిరసన, రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు కూడా చేస్తున్నారంట. బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్గా అనర్హుడని, ఆయనను తక్షణమే ఆ పదవి నుంచి తొలగించాలని వైఎస్ఆర్సీపీ శ్రేణులు డిమాండ్ చేశాయి. ఇటీవల రాసరేల బీఆర్ నాయుడు రాచపుండుల మారారని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి ఆలయాలతో పాటు ఇతర దేవాలయాల్లో కార్యకర్తలు, నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించి బీఆర్ నాయుడుకి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. హైందవ తిరుమల తిరుపతి పరిరక్షణ కోసం ప్రత్యేక పూజలు కూడా చేశారు. బీఆర్ నాయుడు గారు ఎవరైనా మన టీవీ5 ఛానల్ ఏదైతే ఉందో దాని ఓనర్, ఆయన వీడియోలు ఈ మధ్య కొన్ని లీక్ అయినాయి. ఆయన రాసలీలకు సంబంధించినటువంటివి ఇవన్నీ కూడా నెట్టింట్లో బాగా వైరల్ అయినాయి. మరి వాళ్ళేమో మాకు సాక్షాత్ ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి ఆమె మాకు ఫ్రెండ్షిప్ ఉంది ఎప్పటి నుంచో అని చెప్పుకొచ్చారు, కానీ ఆమె ఎవరో నాకు తెలియదనే మాట చెప్పుకురాలేదు. అలాగే దానికి కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, కూటమి నాయకులు కానీ, లేకపోతే బీఆర్ నాయుడు అభిమానులు కానీ అది ఏఐ వీడియో అని చెప్పుకొచ్చారు. కానీ ఆయనేమో వాళ్ళకి మాకు ఎప్పటి నుంచో ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ ఉంది అని ఆయన చెప్పుకొచ్చారు. సరే నిజాలు ఏంటో అనేది తర్వాత సంగతి పక్కన పెడితే, మరి ఇలాంటి ఆరోపణలే అంటే లౌంగిక పరమైనటువంటి అది దీని ఏమంటారు రాసలీలకు సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొని గతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ఇదే బోర్డులో ఉన్నటువంటి పృథ్వీరాజు ఎవరైతే సినీ నటుడు ఉన్నాడో కమెడియన్, ఆయన్ని సస్పెండ్ చేసింది ఆ పార్టీ. మరి ఈయనెందుకు చేయరు? ఇప్పుడు తిరుమల తిరుపతి అనేది ఒక సెంటిమెంటు, ఒక పవిత్రమైన గుడి. మరి అలాంటి ఇదిగా ఉన్నటువంటి హుందాతనమైనటువంటి వాళ్ళని నియమించాలి. ఇలా అపవిత్రుల్ని నిందల పాలన ఇది చేసుకొస్తే రేపు పొద్దున అదే గుర్తొస్తే ఆ పవిత్రతకి దెబ్బ వాటిల్లుతుందని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నిరసన అయితే చేస్తూ ఉంది. సో ఇదంతా నెట్లో వైరల్ అయినాయి. ఇప్పుడు ఆయన తప్పు చేసినా చేయకపోయినా దాన్ని పక్కన పెడితే ఆయన చూడగానే అదే ఇది గుర్తొస్తూ ఉంటుంది భక్తుల్లో. సో మరి ప్రభుత్వం దీని మీద ఎలా స్పందిస్తుందో చూడాలి.